హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శంకర్ ప్రసాద్ ఆఫీస్లో కూర్చొని సమంత గురించి, వంశీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వంశీ అన్న మాటల గురించే ఆలోచిస్తూ శంకర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శంకర్ ఫ్రెండ్ శంకర్తో మాట్లాడడానికి ఆఫీస్కి వస్తాడు. అతను వచ్చేసరికే శంకర్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడాన్ని చూసి అతను శంకర్తో, రే శంకర్, ఏంట్రా, ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తూ బాధపడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు శంకర్, నీకు తెలిసిందే కదరా, నా మనవరాలు సమంత జీవితం ఎటూ కాకుండా పోతుంది. తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వంశీ సమంతని భార్యగా ఒప్పుకోవడం లేదు అని అంటాడు. అది విని అతను, అదేంట్రా, నీ ఇంటికి అల్లుడు అవ్వాలి అంటే పెట్టి పుట్టాలి. నీ మనవరాలు సమంత కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటిది మిమ్మల్ని కాదనుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అని అంటాడు. అప్పుడు శంకర్ వర్ష వంశీలు ఇద్దరు ప్రేమించుకునే విషయం మొత్తం కూడా అతనితో చెప్తాడు. అది విని అతను, రేయ్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వంశీ ఆ వర్షాన్ని మర్చిపోయేంత వరకు సమంతకి దగ్గర అవ్వడ్రా అని అంటాడు. అది విని శంకర్, నాకు అలాగే అనిపిస్తుందిరా, కానీ ఏం చేయలేకపోతున్నాను అని శంకర్ అంటాడు. అప్పుడు అతను, ఏం చేయలేకపోవడం ఏంట్రా, నీ కళ్ళ ముందు నీ మనవరాల జీవితం అలా నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? నీ మనవరాల జీవితం నిలబెట్టాలి అంటే ఆ వర్షాన్ని ఎవరికీ తెలియకుండా దూరంగా పంపించేసే, లేకపోతే ఈ లోకంలోనే లేకుండా శాశ్వతంగా పైకి పంపించేసే. అప్పుడే వంశీ సమంతకి దగ్గరవుతాడు అని చెప్పగానే అది విని శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వనేది అని అంటే అప్పుడు అతను, అవునరా, వేరే దారి లేదు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ వంశీ వర్షాలు ఎంతలా ప్రేమించుకున్నారో అర్థమైంది. ఇదొక్కటే మార్గం. వర్ష ఉన్నంతకాలం వంశీ నీ మనవరాలకి దగ్గరవ్వదు. జీవితాంతం నీ మనవరాలు నీ ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోవాల్సిందే అని చెప్పగానే శంకర్ షాక్ అయిపోతాడు. అలా కాసేపు మాట్లాడిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శంకర్ అతను అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వీడు చెప్పేదాన్ని బట్టి చూస్తే నిజంగానే వర్ష ఉన్నంతకాలం వంశీ సమంతని భార్యగా ఒప్పుకోడు. వీడు చెప్పినట్టుగానే వర్షాన్ని ఎక్కడికైనా దూరంగా పంపించేయాలి, లేకపోతే ఈ లోకంలోనే లేకుండా చేయాలి. వర్ష ఎక్కడ ఉన్నా కూడా వంశీ మాత్రం వర్ష మీద ప్రేమ చంపుకోడు. అందుకే వర్షాన్ని చంపించేయాలి అని అనుకుంటాడు. ఇక వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తారు. శంకర్ నుండి ఫోన్ రాగానే ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి సార్, చాలా సంవత్సరాల తర్వాత గుర్తొచ్చాం, ఎవరిని వేసేయాలి అని అంటారు. అప్పుడు శంకర్, ఈసారి వేసేయవలసింది ఒక మగ మనిషిని కాదు, ఆడ మనిషిని అని చెప్పగానే, ఆడ మనిషినా, ఎవరు అని అంటాడు. అప్పుడు శంకర్, తను ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికీ తెలీదు, మీరే ఆ అమ్మాయిని వెతికి చంపేయాలి అని అంటాడు. అది విని వాళ్ళు, సరే ఫోటో పంపించండి సార్, పని పూర్తయ్యాక మీకు ఫోన్ చేస్తాం అని చెప్పగానే శంకర్ తన దగ్గర ఉన్న వర్ష ఫోటోని ఆ రౌడీలకి పంపిస్తారు. ఇక రౌడీలు ఆ ఫోటోని చూస్తూ వర్ష కోసం సిటీ మొత్తం గాలిస్తూ ఉంటారు. అలా గాలిస్తూ ఉండగా ఒకరోజు రౌడీలంతా కూడా రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే వర్ష ప్రియ నడుచుకుంటూ రోడ్డుపై నుంచి వస్తూ ఉంటారు. ఇక వర్షని అక్కడ చూసి ఆ రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శంకర్ ప్రసాద్ చంపేయమన్న వర్ష ఈఎంఐ అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక ఎలాగైనా మంచి టైం చూసి వర్షాన్ని చంపేయాలి అనుకుంటారు. ఇక ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు రానే వస్తుంది. వర్ష హాస్పిటల్లో బాగా లేట్ అవ్వడంతో ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే అర్ధరాత్రి రోడ్డుపై వర్ష కోసం రౌడీలు కాపు కాస్తారు. ఇక రౌడీలు ఆటోకి అడ్డంగా ఉండేసరికి ఆటో డ్రైవర్ వర్ష షాక్ అయిపోతారు. ఇక వర్ష ఆటో దిగి
దిగి ఏంటి మీరు ఎందుకు ఆటోకి అడ్డుగా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడే ఆటో డ్రైవర్ కూడా ఏంటండి ఏం కావాలి, ఆటో ఎందుకు ఆపారు అని అంటాడు. అప్పుడు ఆ రౌడీలు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే దాంతోపాటు నీ ప్రాణాలు కూడా తీయాల్సి వస్తుంది అని చెప్పగానే ఆ ఆటో అతను భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ మాటలు విని వర్ష ఏంటి మీరు నన్ను చంపేయడం ఏంటి, నేనేం చేశాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ రౌడీలు నీతో వివరాలు చెప్పవలసిన అవసరం మాకు లేదు, చూస్తారేంటి పని కానివ్వండి అని అనగానే రౌడీలంతా కూడా వర్ష మీదికి వెళ్తూ ఉంటారు. అది చూసి వర్ష రౌడీలందరినీ కూడా ఒక్క తోపు తోసేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతూ ఉండగా మరో పక్క వంశీ ఇంట్లో ఉండి వర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా రాత్రి అయినా కూడా వర్ష ఇంటికి రాకపోయేసరికి వంశీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇదేంటి వర్ష రోజు ఈ టైంకి వచ్చేసేది, ఈరోజు ఇంకా రాలేదేంటి, తను ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా, నన్ను సొంతం చేసుకోవడం కోసం ఆ సమంత వర్ష పైన ఏదైనా కుట్ర చేస్తుందా అని అనుకొని వెంటనే కంగారు పడుతూ వంశీ వర్ష కోసం బయలుదేరుతారు. మరోపక్క వర్ష ప్రాణాలు కాపాడుకోవడానికి రౌడీల నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు తన దగ్గర ఉన్న ఒక కర్రతో వర్ష పైకి విసురుతారు. దాంతో ఆ కర్ర వర్ష తలకి తగిలి అక్కడే వర్ష కుప్పకూలి పడిపోతుంది. ఇక వెంటనే స్పృహ కోల్పోతుంది. అది చూసి రౌడీలంతా కూడా నవ్వుకుంటూ వెంటనే వర్ష దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద కత్తి తీసి వర్షాన్ని పొడవబోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వంశీ వచ్చి ఆ రౌడీలని ఆపుతారు. వంశీ అక్కడికి రావడాన్ని చూసి రౌడీలు షాక్ అయిపోతారు. ఎవర్రా నువ్వు, దీన్ని కాపాడడానికి వచ్చావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు కూడా తీయాల్సి వస్తుంది అని అంటారు. అప్పుడు వంశీ ఈ అమ్మాయిని వదిలిపోమని ఎలా చెప్తున్నావురా, తను నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, నా ప్రాణాలు అడ్డేసైనా సరే తనని కాపాడుకుంటాను, కానీ తనని ఇలా ఒంటరిగా ఎలా వదిలేస్తాననుకున్నావు అని వంశీ చెప్పగానే ఆ రౌడీలు ఓహో అయితే నిన్ను కూడా చంపేయాల్సిందే అని వంశీ మీదకి దాడి చేస్తారు. వంశీ ఆ రౌడీలతో ఫైట్ చేసి వాళ్ళని చితక్కొడతారు. వంశీ దెబ్బకి ఆ రౌడీలు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. రౌడీలు పారిపోయిన తర్వాత వంశీ స్పృహ కోల్పోయిన వర్ష దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్గా వర్ష అని వర్షాన్ని లేపుతూ ఉంటాడు. కానీ వర్ష ఎంతకీ లేకపోవడంతో వంశీ చాలా కంగారు పడిపోతాడు. ఇక వెంటనే వర్ష చెయ్యి పట్టుకొని పల్స్ చెక్ చేస్తాడు. వర్ష పల్స్ సరిగ్గా లేకపోవడంతో వంశీ స్టన్ అయిపోయి చాలా ఎమోషనల్గా లే వర్ష అని ఏడుస్తూ ఉంటారు. కానీ వర్ష మాత్రం అలాగే స్పృహ కోల్పోతుంది. అప్పుడు వంశీకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక పక్కనే ఒక అమ్మవారి విగ్రహం ఉండడం చూసి వంశీ ఆ అమ్మవారిని వేడుకోవడానికి అక్కడికి వెళ్తారు. వంశీ అక్కడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా అక్కడే ఉన్న అమ్మవారి ముందు పసుపు తాడు కనిపిస్తుంది. అది చూసి వంశీకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ పసుపు తాడు తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటూ అమ్మ, ఇప్పుడు నాకు వేరే మార్గం అంటూ లేదు, నేను ప్రాణంగా ప్రేమించిన నా వర్షాన్ని బ్రతికించుకోవడం కోసం నీ ముందు ఉన్న ఈ పసుపు తాడుని తన మెడలో కట్టాలి అనుకుంటున్నాను, దీనికి ఆ బలం ఉంటే నా వర్షాన్ని నువ్వే కాపాడు తల్లి అని చెప్పి వంశీ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళి వర్ష మెడలో ఆ తాళిని కడతాడు. ఇక కాసేపటి తర్వాత వెంటనే వర్ష గట్టిగా ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అది చూసి వంశీ చాలా సంతోషపడతాడు. ఇక అక్కడ వంశీ ఉండడాన్ని చూసి వర్ష షాక్ అయిపోయి ఏంటి వంశీ, అసలు ఏం జరిగింది, నేను ఇక్కడున్నానేంటి, ఆ రౌడీలు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటుంది. అప్పుడు వంశీ నువ్వు ఏం జరగాలో అదే జరిగింది, ఈ రోజు నుండి మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని వంశీ మాట్లాడుతూ ఉంటే వర్షకి ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే తన మెడలో ఉన్న పసుపు తాడిని చూసి వర్ష ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి వంశీ ఇది,
అంటే ఈ పసుపు తాడు నా మెల్లో నువ్వే కట్టావా అని అంటుంది. అప్పుడు వంశీ, అవును వర్ష, ఆ అమ్మవారి సాక్షిగా నీ మెడలో ఈ పసుపు తాడు నేనే కట్టాను. ఇక నుండి నువ్వు నా భార్యవి, నా నుండి నిన్ను ఎవ్వరూ విడదీయలేరు అని వంశీ చెప్పగానే వర్ష షాక్ అయిపోతుంది. ఎంత పని చేశావు వంశీ, నా అనుమతి లేకుండా నన్ను నీ భార్యని ఎలా చేసుకున్నావు, సమంత జీవితాన్ని ఎలా అన్యాయం చేయాలనుకున్నావు అని వర్ష అంటుంది. అది విని వంశీ, చూడు వర్ష, నీ ప్రాణాలు తీయాలనుకుంది కూడా ఆ సమంతానే, ఎందుకు నువ్వు ఆ సమంత గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇక వర్ష మాత్రం కంగారు పడిపోయి చాలా బాధపడుతూ చూస్తూ ఉండిపోతుంది. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.